రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కోడిచెర్ల తండాలో సన్ రైజ్ వెంచర్ నిర్వాహకులు చేసిన భాగోతం రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. విషయానికి వస్తే కోడిచెర్ల తండాలో సన్ రైజ్ అనే వెంచర్ నిర్వాహకులు సర్వే నెంబర్ 260లో ముందుగా ఫామ్ ల్యాండ్ అనుమతి తీసుకొని దానిని ప్లాట్లుగా మరల్చి ప్రజలను బోల్తా కొట్టించారు. అంతేకాకుండా ఇందులో ప్రభుత్వ క్రీడా ప్రాంగణానికి కేటాయించిన ప్రభుత్వ భూమిని సైతం కబ్జా చేసి పక్కన ఉన్న నాలను కూడా రాళ్లతో కప్పి ఫ్లాట్లుగా మార్చారు. మరి ఇంత జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తకుండా ఏం చేస్తున్నారు అనేది $1000 ప్రశ్న. ఇందులో అధికారులకు ఇంతెంత ముట్టాయో పెరుమాళ్ళ కెరుక. నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్కు విషయం తెలిసిన ఉన్నతాధికారులకు తెలుపుగా మొదట వెంచర్ను డిస్మాంటిల్ చేయమని తెలుపుగా గ్రామ పంచాయతీ అధికారులు డిస్మాంటిల్ చేస్తుండగా పై అధికారులు ఫోన్ చేసి వాటిని ఆపాలి అని ఆ వెంచర్ జోలికి వెళ్లొద్దని ఆర్డర్ వేశారు. మరి అధికారులకు ఏమైనా ముడుపులు అందాయా అన్నది దేవుడికే తెలియాలి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలి అని కోడిచెర్ల తండా ఉప సర్పంచ్ స్వప్న రామ్దాస్, మాజీ సర్పంచ్ సంతోష్ నాయక్, మాజీ ఎంపీటీసీ కిషన్ నాయక్, వార్డు మెంబర్ భాస్కర్ నాయక్, కంటెస్టెంట్ సర్పంచ్ అభ్యర్థి శంకర్ నాయక్, వార్డు మెంబర్ బిచ్య నాయక్, సంతోష్ నాయక్, వినోద్ నాయక్, లక్ష్మణ్ నాయక్, కోడిచెర్ల తండా ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది కోరుతున్నారు. గవర్నమెంట్ మొత్తం ఇది ఆడ వరకు ఆ బుడ్డి వరకు ఇప్పుడు ఎట్లా వేసింది ఒకసారి మనిషి ఆడ మనిషి గత పాలక వర్గంలో ఏమో పార్కు మంచిగా ఏం లేదు పక్కనే పార్కు. ఆ స్విమ్మింగ్ పూల్ మొత్తం దీంట్లోకి వస్తే అది వదిలేసి వర్క్ చేసుకున్నాడు ఆయన. మస్తాన్ ఘాట్ బోర్డు తీసుకో. చెర్ల తండా మాజీ సర్పంచ్. నేను 2019 నుంచి 2024 వరకు నేను సర్పంచ్ పదవిలో ఉన్నాను. ఇక్కడ 260 సర్వే నెంబర్లో ఒక ఎకరా ఒక గుంట ఉందని మాకు అంత తెలియలేదు. పెద్ద మనుషుల ద్వారా మనం తెలుసుకొని అప్పుడు మేము దరఖాస్తు పెట్టుకొని ఎంఆర్ఓ ద్వారా కానీ ఎంపీడీఓ ద్వారా కానీ డిపిఓ ద్వారా కానీ అన్నీ తెలుసుకొని మేము ఇక్కడ కబ్జా చేసుకున్నాము. ఒక ఎకరా ఒక గుంట కబ్జా చేసుకొని దాంట్లో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మా పదవి కాలం అయిపోయింది. దాని తర్వాత వెంచర్ లెక్కల వాళ్ళు చేసేస్తారు. ప్రమేయం ఏం లేదండి. మేము క్రీడా ప్రాంగణం వేయలేము కదా. క్రీడా ప్రాంగణం మా పిల్లలనే ఉంది. ఇప్పుడే బోర్డు లేదు, ఏం లేదు. బోర్డు కూడా ఈ బోర్డు ఉన్నటువంటిది ఇక్కడ వరకు ఇది మాదే ల్యాండ్, ఈ గవర్నమెంట్ ల్యాండ్. ఇక్కడ రోడ్డుకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇష్టానుసారంగా మీడియా ద్వారా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మా పదవి కాలం అయిపోయినప్పుడు 3-4 నెలల నుంచి ఇక్కడ ప్లాట్లు స్టార్ట్ చేయడం అవుతుంది. స్పెషల్ పాలన జరిగింది. ఇది ప్లాట్లు మా పీరియడ్లో ఎలాంటివి జరగలేదు. దాన్ని తక్షణమే ఆపాలని పై అధికారుల నుంచి విన్నపించేది ఏంటంటే, మా సొంత ప్రయోజనం గురించి మేము ఉద్యమం లేక మేము నడవట్లేదు. ఈ తక్షణమే పై అధికారులు స్పందించి ఈ ప్లాట్లను ఈ ప్లాట్ల వెంచర్లో జరిగే సన్ రైజ్ వెంచర్లో జరిగే అక్రమణాలను తక్షణమే ఆపాలని మేము విన్నవించుకుంటున్నాం. ఉమ్మడి ఎస్బీపల్లి కొడిచెర్ల 2 తాండాలకు నేను గతంలో ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఇది ఏదో అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఆ తర్వాత మాకు కొంచెం అనుమానం వస్తే మా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఆ పీరియడ్లో మేము తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము కొంచెం లైట్ ఎందుకు తీసుకున్నామంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కదా, దీంతో మనకేం అవసరం అని చెప్పి మేము కొంచెం లైట్ తీసుకున్నాం. ఈ మధ్యలో మేము మా కొంచెం మేము మాకు టైం మేము ఇక్కడ ఎందుకు తిరిగి చూస్తాము, మేము తిరిగి చూడకపోవడం వల్ల ఆ మధ్యలో వాళ్ళు ఇక్కడ ఏదేదో వెంచర్ అనేది ఒకటి పెద్ద ఎత్తున తయారు చేసారు. కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం జరగవలసింది ఏంటంటే, ఇప్పుడు మా 2 తండాలు సపరేట్ గ్రామ పంచాయతీలు అయినాయి. మా దగ్గర గ్రామ పంచాయతీ అనేది లేదు. మేము ఏదో చిన్న ఒక అంగన్వాడీ బిల్డింగ్లో మేము బాడీ కానీ మీటింగ్ కానీ ఏదైనా దాంట్లో మేము జరుపుకుంటున్నాం. కాబట్టి మాకు ఇక్కడ క్రీడా ప్రాంగణం అనేది ఒకటి, మాకు 10% ల్యాండ్ ఒకటి, అది 2 మాకు మా హ్యాండ్ఓవర్ చేస్తే మేము దాంట్లో మేము బిల్డింగ్ కట్టుకుంటాము. మా గ్రామ పంచాయతీకి సంబంధించిన ల్యాండ్లో మేము ఏదైనా చేసుకుంటాము. మేము ఇదే అందరికన్నా ముఖ్యం మీ మీడియా మిత్రులే. ఎవరికైనా చేయాలన్నా మీరే, ఏది చేయాలన్నా మీరే. మీరు దీనికి సహకరిస్తే మేము 100% మేము ఎవరికైనా మేము రుణపడే ఉంటాం. మేము లీగల్గానే పోతున్నాం. ఇల్లీగల్గా మాకు
అక్రమంగా వాళ్ళ పట్ట ల్యాండు వాళ్ళ కొన్న ల్యాండ్ మాకు కావాలనేది ఏం లేదు. మాకు 10% ల్యాండ్ మా గవర్నమెంట్ ల్యాండ్ అనే దానికి మేము రిక్వెస్ట్గానే అడుగుతున్నాం. ఇంతే మా డిమాండ్. రామదాస్ నాయక్. ఇప్పుడు నేను చెప్పేది అంతా గత బాడీలో ఉన్న బిచ్చు నాయక్ ఆల్మోస్ట్ చెప్పాల్సిన విషయాలు అన్నీ క్లుప్తంగా మీకు చెప్పేశారు. సో మాకు ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే, మాకు అంగన్వాడీ కానీ, డ్వాక్రా భవనం కానీ, గ్రామ పంచాయతీ కానీ అన్ని భవనాలు మాకు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉన్నాయి. కానీ కట్టుకోవాలంటే మా తాండాలో కానీ పక్క తాండాలో కానీ ఎక్కడ గజం స్పేస్ కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ లేఅవుట్లో ఇది అక్రమ లేఅవుట్ జరుగుతుంది. ఇందులో మాకు గ్రామ పంచాయతీకి రావాల్సింది, అది మా హక్కుగా భావించి మా జీపీకి రావాల్సిన 10% ల్యాండ్ని మేము సాధించుకోవాలనే పోరాడుతున్నాం దీని విషయంలో. ఇందులో మా సొంత ప్రయోజనం ఏం లేదు. ఆల్మోస్ట్ గత వారం రోజుల నుంచి మేము దీని గురించి తిరుగుతూనే ఉన్నాం. రోజు ఉదయం లేస్తే సాయంత్రం 5 గంటల వరకు మేము దీని గురించే తిరగడం జరుగుతుంది. పంచాయత్ కార్యదర్శి నుంచి మొదలుకొని ఎంపీఓ గారి వరకు, ప్లస్ డిపిఓ గారి వరకు, డిప్యూటీ కలెక్టర్ గారి వరకు అందరి దగ్గర మేము తిరిగి రావడం జరిగింది. అయినా ఇప్పుడు జాకీర్ అనే అతను ఇదంతా లీగల్ ఈవెన్ ఎంపీఓ విజయలక్ష్మి గారు మేడం కూడా ఇది ఇల్లీగల్ లేఅవుట్ అని క్లియర్గా చెప్పారు. మా ముందు మేము క్లియర్గా చెప్పారు. స్టేట్మెంట్ మొన్న 2 days బ్యాక్ వచ్చిన పేపర్ స్టేట్మెంట్లో కూడా ఉంది. సర్వే నెంబర్ 260 కబ్జాకు గురైంది, దాన్ని మేము తీసి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్లస్ ఇది ఇల్లీగల్ లేఅవుట్ అని కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇన్ని రోజుల నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శిదే పూర్తి బాధ్యత కదా, మరి ఇన్ని రోజుల నుంచి పని జరుగుతుంటే ఆవిడేం చేస్తుందని మళ్ళీ ఉల్టా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో మేమేందంటే ఇప్పుడు దీంట్లో 10% ల్యాండ్ ఒకటి ఇష్యూ. ఇప్పుడు ఇది ఒకవేళ జాకీర్ హుస్సేన్ది ఇది లీగల్ లేఅవుటే అయితే మేము మా బాడీ ప్లస్ మా కార్యదర్శిని తీసుకొని మేము సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో మేము ఇక్కడ వచ్చి డిస్మాంటిల్ చేయమని క్లియర్ కట్గా విజయలక్ష్మి ఎంపీఓ మేడం గారు ఇచ్చిన ఆదేశాల మేరకే మేము ఇక్కడ వచ్చి డిస్మాంటిల్ చేయడం జరిగింది. మరి తక్షణమే ఒక 10 నిమిషాల్లోనే మళ్ళీ మేడం దీన్ని ఆపడానికి వెనుకగల కారణాలు ఏంది, అసలు ఎందుకు ఆపుతున్నారు, చేయమని పంపించేది మీరే, మళ్ళీ దాన్ని ఇమ్మీడియట్లీ ఆపమని చెప్పేది మీరే. ప్లస్ ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఇది లీగల్ లేఅవుటే అని చెప్పి ఎంపీఓ గారు ఇల్లీగల్ లేఅవుట్ అని చెప్తున్నారు. ఇది లీగల్ లేఅవుటే అయితే మరి జాకీర్ హుస్సేన్ తన సొంత ప్రాపర్టీలో మేము వచ్చి ఇదంతా చేస్తుంటే ఈ రోజు వరకు ఇక్కడ దాదాపు వారం అయింది డిస్మాంటిల్ చేసి కూడా, ఈ రోజు వరకు కూడా ఇక్కడికి వచ్చి ఎందుకు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయట్లేదు. ఒకవేళ ఆయన ఏదో జిరాక్స్లు సబ్మిట్ చేసిరని చెప్తున్నారు. ఆ జిరాక్స్లు ఏవైతే ఉన్నాయో అవి నా పేరు నినావత్ బిచ్చానాయ్, కొడిచెర్ల తండ 7వ వార్డు మెంబర్ని. గతంలో కూడా గత పరిపాలనలో కూడా వార్డు మెంబర్గా ఉన్నాను. ప్రస్తుతం ఇప్పుడు కూడా వార్డు మెంబర్గా ఉన్నాను. ఇప్పుడు మా మాజీ సర్పంచ్ గత పాలన ఇన్న పాలన చేసిన ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ పాలన కూడా నేను వార్డు మెంబర్గా ఉన్నాను. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మెయిన్ ల్యాండ్ ఇష్యూ అంటే ఇది గవర్నమెంట్ 260 సర్వే నెంబర్ అనేది ప్రభుత్వ భూమి ఉంది. 1 ఎకరా 1 గుంట. ఇది గతంలో ఇలా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక గుంతలాగా ఉండేది. ఇది అంటే ఇప్పుడు వాళ్ళు వాటర్ స్టోరేజ్ కానీ నిల్వ కానీ ఒక చెక్ డ్యామ్ అనేది కట్టారు. అప్పటి నుంచి గతం నుంచి ఉంది. కానీ మేము బాధ్యతలు చేపట్టినప్పుడు 2019లో మాకు తెలియదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉందనేది అంత అవగాహన లేదు. వేరే వాళ్ళ ద్వారా మా పెద్ద మనుషుల ద్వారా ఈ తెలుసుకొని దాని మీద ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకొని మేము పెద్ద మనుషులంతా ఏకతాటి మీద పోరాడినాం. అప్పుడు ఏం చేసిందంటే ఫామ్ ల్యాండ్ లెక్కల మా దగ్గర జీపీ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ హౌస్దేమో పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకొని ఏం చేసిండు అతను గంధము చెట్లు పెట్టి ట్యాంకులు కట్టి ఫామ్ ల్యాండ్ లాగా ఇది చేసిండు. మేము కూడా అభ్యంతరం చేయలేదు. కానీ మేము అప్పుడు మేము అభ్యంతరం చేసింది ఏంటంటే 260 సర్వే నెంబర్ ప్రభుత్వ ల్యాండ్ మీద అది మాకు కావాలి, సహజ సంపద, దాన్ని కాపాడాల్సిన బాధ్యత మా గ్రామ పంచాయతీ పాలకుల మీద ఉంటుంది. కాబట్టి మా సర్పంచ్ సాబ్ను తీసుకొని అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ సంతోష్ నాయక్ని తీసుకొని మేము పోరాడినాం. అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా మాకు సహకరించి మా ల్యాండ్ మాకు అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి మేము 2022 ఫిబ్రవరిలో మా పరిపాలన పూర్తయిన తర్వాత మేము కూడా పట్టించుకోలేదు, ఇక్కడ రాలేదు. అంటే ఇది గతంలో మా పీరియడ్లో ఎట్లుంటే ఇది ఫామ్ ల్యాండ్ లెక్కనే ఉండే. దాని తర్వాత లేఅవుట్ ఈ స్పెషల్ ఆఫీసర్లు ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో, అంటే స్పెషల్ ఆఫీసర్ అంటే ఇప్పుడు కార్యదర్శిదే పూర్తి బాధ్యత ఉండే మా గ్రామ పంచాయతీ. ఆ బాధ్యత చేపట్టినప్పటి నుంచి 6 months నుంచి నడుస్తుంది ఇది. ఈ లేఅవుట్లో చేసి మొత్తం రోడ్లు వేయడం, డ్రైనేజీలు వేయడం వగేరా అలాంటివి మొత్తం జరుగుతుంది. అప్పుడు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది మేడం.